అంటే మీరు చాలా ఫార్చునేట్ గా ఫీల్ అవుతున్నారంట కదా టీంలో ఉన్నాను అది చెప్పండి కొంచెం. అలాగేం లేదండి, నాకు ఫస్ట్ రికార్డ్ అవుతుందా చెప్పండి. అదే యాక్షన్. అయితే స్టార్టింగ్ రాగానే కొత్త వాళ్ళతో ట్రావెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఏదో జర్నీలో ట్రావెల్ అంటే ఉదయం రాత్రి బస్సు ఎక్కితే ఉదయం దిగిపోతాం, ఫ్లైట్లు ఎక్కితే గంటలు దిగిపోతాం. కొత్తగా ఇద్దరితో ట్రావెల్ చేస్తున్నాను, షో అది కూడా. అంటే మా ముగ్గురు మధ్య ఉన్న పర్సనల్ కూడా కాదు, కొన్ని కోట్ల మంది చూస్తారు షో. సింక్ అవుద్దా వీళ్ళతో నేను సెట్ అవుతానా, లేకపోతే ఈడేం రాస్తున్నాడు వీడికి సెట్ అవ్వదు లేదా అని పక్కన పెట్టేస్తారా. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా నాకు అలాగే రాగానే వచ్చాను. ఇంట్లో రాగానే ఆయరా ఎప్పుడొచ్చు లేకపోతే ఈడేంచి మన ఇద్దరం ఈ రూమ్లో పడుకుంటున్నాం, వాడు పక్కన వాడిలు కూడా భోజనం చేయడం అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఇంకా. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది, ఎవరైనా అంతే కదా. సో సెకండ్ టైం వచ్చినప్పుడు ఏదో మా ఇంటికి వచ్చినట్లు ఫీల్ అయ్యి మన రాగానే బ్యాగ్ పడేసి టవల్ పడేసి స్నానం చేసి పడుకోవడం తినడం, సాయంత్రం బయటికి వెళ్దాం సరదా పదండి అంతే. అలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా కలిసిపోయి ఆ ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఈ మధ్యలో పేమెంట్ వీటి కన్నా ఎక్కువ ముందు రిలేషన్ ఏర్పడిపోయింది బాగా మాకు, బయట తిరగడం ట్రావెలింగ్ సరదా. సో అంత ఏంట్రా ఏమన్నాడు. సో ఇదంతా అలా స్ట్రాంగ్ అయిపోయేసరికి ఇంకా బెస్ట్ ఎక్కడ ఉంటే అది తీసుకోవాలండి లైఫ్లో, అవునా కదా. అది నేను తీసుకున్నాను అంతే. We enjoy together. That part అయితే వెనుక I love that part a lot. Rather than like being as a team working on stage and all, it's all completely different and that's okay for me. అంటే 4 days నుంచి చేస్తున్నాం కాబట్టి సేమ్ థింగ్ we do. సేమ్ థింగ్ స్కిట్ చేయాలి, వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ ఆల్ ద సేమ్ రొటీన్ లైఫ్. 15 days ఒకసారి షూటింగ్ ఉంటుంది అంతా. బట్ ఎంజాయ్మెంట్ is something different. We enjoy every time in a new way actually all the time. And so that's like outstanding. I have got very good buddies for that. I feel very happy. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడిన ఎవరితో క్లోజ్ ఉన్నాను. నాకు ఉన్నది ఎవరంటే వీళ్ళిద్దరే. ఇంకా నాకు స్కూల్ బడీస్ లేరు. ఇంకా వాడికి కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ మేట్స్ లేకపోతే కాలేజ్ పీపుల్. ఇక్కడ వాళ్ళ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు కలుస్తూ ఉంటారు అనమాట ఆఫెన్. నాకు ఎవరు లేడు. నేను వెళ్తే మా తమ్ముడితోని, తమ్ముడు బయటకు వెళ్తాం, లేకపోతే నాకు ఉన్న బడీస్ వెళ్ళమాట. సో ఐ ఆల్వేస్ ట్రై టు హ్యాంగ్ అవుట్ విత్ అనమాట. వీళ్ళేమో పెళ్ళి అయిపోయింది కాబట్టి దే కాంట్ హ్యాంగ్ అవుట్ ఇన్ లేట్ నైట్స్ లైక్ క్లబ్బింగ్ కానీ లేకపోతే ఇంకేదో పార్టీస్ కానీ. యా, దే కాంట్ డూ దాట్. So but whenever I'm with them I feel very happy, man. Like good company. మరి సుధీర్ పెళ్ళప్పుడు I don't want to get married basically. నిజంగా I don't want to get married, but my parents are back of పిల్లని ఇవ్వట్లేదు బయట. పిల్లని ఇవ్వట్లేదు ఎందుకంటే సుధీర్ ఏదో పెద్ద అమ్మాయిలు తిరుగుతాడు, లేకపోతే సుధీర్ అమ్మాయిలు పిచ్చోడు, ఇదంతా స్కిట్స్ లో ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. 1-2 సంబంధాలు ఇన్ఫాక్ట్ అదే అడిగారు కూడా మా పేరెంట్స్ వాళ్ళని. ఆల్రెడీ రష్మికి నీకు ఏదో ఉందంట కదా అని చెప్పని మా పేరెంట్స్ని అడిగారు. లేదంటే అమ్మాయిలు ఎక్కువ తిరుగుతాడంట కదా అమ్మాయిలతోనే అని చెప్పని అడిగారు అనమాట. దే డోంట్ నో స్కిట్ లో ఏదో అదే స్క్రీన్ కోసం సరదా ఎంటర్టైన్మెంట్ కోసం వీడికి రష్మికి ఏదో మేము స్క్రిప్ట్ రాస్తాం, దాంట్లో డైలాగ్ వేస్తాం, ఎరా మీ రష్మి ఏదో అంటుంటాం. సో ఆడియన్స్ కూడా నిజంగా అనుకొని వీడికి తనకి ఏదో చాలా ఏజ్ డిఫరెన్స్ అండి. సో రష్మి ఎంత రష్మికి 25, వీడికి 30 ఉంటుంది. సో అది నిజం అనుకుంటా. అంతే ఏం ఉండదండి. చాల్ ఫస్ట్ స్కిట్ జనాలు నవ్వించడానికి అనేది. ఇప్పుడు జడ్జిలు ఒకదానికి కనెక్ట్ అయ్యారు అనుకోండి, నేను అందంగా ఉంటాను అనగానే ఒక పని చేశారు, వాళ్ళు నవ్వుతున్నారు బాగా. సో అది రిపీటెడ్ గా చేయడానికి ఇష్టపడతాం అన్నమాట. ఇంకో స్కిట్ లో కూడా యాడ్ చేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి ఏదైనా నాకు పంచి వస్తుంది, లేకపోతే జనాలు నవ్వుతారు అని చెప్పని. సో ఇది ఎక్కడైతే రష్మి ట్రాక్ లేకపోతే సుధీర్ అమ్మాయిలు తిరుగుతాడు, అమ్మాయి అంటే ఏంటండి అనగానే జడ్జిలు నవ్వడం, అక్కడి నుంచి ఏదో అనడం, ఇది ఉన్నది కదా. సో దానికి బాగా అలవాటు పడి వీ ట్రై టు కీప్ ఇట్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ 2 skits or 3 skits ఒకసారి మేము పెడతా ఉంటాం అన్నమాట. అలాగా అది ఎక్కువైపోయి ఏమైందంటే జనాలకి సుధీర్ అంటే ఇలా తిరుగుతాడు అనమాట, సుధీర్ అంటే సుధీర్ రష్మికి ఏదో ఉందన్నమాట, సుధీర్ అమ్మాయిలు పిచ్చాడు అనమాట, ఇది జనాలు అనుకుంటున్నారు అనమాట. బట్ ఐ నో వాట్ ఐఎమ్ అండ్ మై పేరెంట్స్ నో అండ్ ఆల్ ద జబర్దస్త్ టీమ్మేట్స్ అండ్ ఎవ్రీబడీస్ నో లైక్ నేను ఏంటి అనేది. సో ఐ టేక్ ఇట్ లైట్. అండ్ పోలే జనాలు నవ్వుకుంటారు కదా అట్ ఎండ్ ఆఫ్ ది డే, చాలా అది ఏమనుకుంటే ఏమైంది ఎప్పుడోసారి తెలుస్తుంది కదా వాళ్ళకి నిజం అని చెప్పని. ఐ ఫీల్ ఐ విల్ జస్ట్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ అంతే అన్నమాట. నార్మల్ గా అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండడం వేరు, తిరగడం వేరు అంటారు. నార్మల్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా. నాకు వాళ్ళు కూడా లేరు. మై బ్యాడ్ లక్ ఇస్ దట్ ఐ డోంట్ టాక్ విత్ గర్ల్స్ యాక్చువల్లీ. అందుకని మిమ్మల్ని అమ్మాయిలతో మోక్ చేశారా? మేబీ ఐఎమ్ లవ్ ఫెయిల్యూర్, అందుకే నేను అమ్మాయిలు అంటే నాకు ఇష్టం ఉండదు బేసికల్లీ. ఐ విల్ బి అవే ఫ్రమ్ గర్ల్స్. ఒకసారి లవ్ ఫెయిల్యూర్ అయితే ఇంకంతేనా? అమ్మాయిలు ఇష్టం ఉండదా?
అలానే కాదు, లైక్ ఐ డోంట్ వాంట్ టు Get into లైక్ ఐ మీన్ మాట్లాడడం కానీ అది కానీ ఎక్కువ ఇష్టం పడతాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇది, చాలా ఎందుకు చెప్పాను, నో ప్రాబ్లమ్. సో ఐ డోంట్ టాక్ విత్ గర్ల్స్. మీరందరూ కలిసి మీకు పెళ్లి చేయాలని చూస్తున్నారా ఏంటి? చాలా వాళ్ళందరూ వీడు శ్రీను అందరూ దే ఆర్ బ్యాక్ ఆఫ్ అనమాట. మా డాడీ ఏమో నాకు తెలియకుండా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇఫ్ ఈజ్ హ్యావింగ్ సమ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంకేదన్నా అని చెప్పానని, మీకు తెలియదేమో డాడీకి ఎవరు ఉంటారు ఎవరితో మాట్లాడడం అని చెప్పని, వెళ్ళు ఏమైనా సంబంధాలు వస్తే చేయమని చెప్పని లైక్ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఐ ఫీల్ ఇట్ లైక్ వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, డాడీతో మాట్లాడాను నీకు అయిపోయింది సంబంధం, పిచ్చి పిచ్చి అసలు వేస్తారంటే ఒకటిగా చంపేస్తాను, నాకు పెళ్ళికి వెళ్ళి ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అని అనమాట. అది బెంగళూరు అన్నారు. లాస్ట్ బెంగళూరు సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి ఏమో చేసుకుంటానని, ఈడేమొచ్చి అమ్మాయి నాకు ఇష్టం లేదు, ఏ నచ్చలేదు అమ్మాయిలో? అమ్మాయి కుక్కనే ఉంది. ఏముంది ఈ సినిమా చూడలేదు. They making fun of it. I usually take a break and go out. I hang out for couple of days out. నేను అవుట్ స్టేషన్ కి వెళ్తాను అన్నమాట. I go somewhere like ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను అన్నమాట. I feel like going somewhere, hanging out with friends. నాకు కూల్ బడీస్ అందరూ కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది చెన్నైలో ఉన్నారు, అలాగే. సో I go out for 2 days or 3 days and I hang out and I come back. సో బెంగళూరు ఇలా అంటాడు కానీ బెంగళూరు వెళ్తాడు ఎంజాయ్ చేస్తాడు అని చెప్పనని అంటుంటే ఎస్ ఐ డూ ఎంజాయ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ ఎంజాయ్, ఐ డూ ఎంజాయ్, బట్ ఐ టేక్ ఎ బ్రేక్ అండ్ ఐల్ గో అవుట్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ అంటే ఐ నాట్. ఈ పంచంతా లేపండి దయచేసి టెలికాస్ట్ చేయండి. ఈ ఎంజాయ్ బెంగళూరు ఇవన్నీ తీసేయండి, ఎందుకంటే వీళ్ళ నాన్న పిలిచి పడితే అంటారు తీసేయండి. ఆ ఎంజాయ్మెంట్ హ్యాంగ్ ఓవర్ తొక్క పొజిషన్ అవన్నీ తీసేసి మామూలుగా అరే హ్యాంగ్ అవుట్ తక్కువ ఉంది. సర్లేండి, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు కదా. చంటానికి పెళ్లి కాలేదని ఎన్ని స్కిట్లలో అన్నారు, పెళ్ళి అయిపోలేదా? అలాగే మీకు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తారేమో. సీనియర్కి నాకు కూడా వస్తారు, ఎవరికి వస్తారా? సీనియర్కి నాకు కూడా వస్తారు అర్థం చేసుకుంటే ఎవరు అంటున్నాడు. మీకెందుకు వస్తారు? మీకు పెళ్ళి అయిపోలేదా? పెళ్ళి అయిపోయి 4 ఏళ్ళ బాబు ఫ్రెండ్స్ అంటున్నా, ఏం చెప్పాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురించి? గురించి కాదు మాట్లాడు. పెళ్లి గురించా? పెళ్లి పెళ్లి చేసుకోవద్దు, నేను చేసుకోను. పెళ్లి చేసుకోవద్దు అసలు. హ్యాపీగా నీట్గా ఎలాగే జీవితాంతం ఎదలో బతికేస్తారు. మీరు ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు లేదా జాన్ ఫెస్ట్ కానీ ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆబ్వియస్ గా ప్లాన్స్ అవి క్యాన్సిల్ అవుతుంటాయి కదా ఫ్యామిలీ వల్ల. ఫ్యామిలీ అది ఇది 110% క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసుకుంటున్నారు, నీకు మాత్రం సలహాలు ఇస్తున్నారు. టేక్ మీ ఆల్సో లైక్ ఎక్కడికన్నా ఇప్పుడు ఫ్యామిలీస్ తో బయటికి వెళ్తే నాకు ఫ్యామిలీ లేదని ఆడు బ్యాచులర్ కదా అని తీసుకెళ్ళడం ఉండదు. దే ఆర్ గోయింగ్ అవుట్, దే విల్ డెఫినెట్లీ కాల్ మీ. సో దారా అందరం బయటికి వెళ్దాం అని కలిసి వెళ్తాం అన్నమాట. ఐ విల్ గో విత్ దెమ్, బట్ యాజ్ ఐఎమ్ అలోన్ ఐ హ్యావ్ టు రోమ్ అరౌండ్, ఐ హ్యావ్ టు సీ అరౌండ్ అంతే. దట్స్ ఇట్. లైక్ దే విల్ బి స్టికింగ్ టు దేర్ వైఫ్.